మా ఏరియాలో అయితే పరందకాయలు అంటాము. అట్లుగా ఇలా పాలు పెరుగులాగా తయారవుతుంది. ఇలా కోసుకెళ్ళి చెర్రీస్ తయారు చేస్తారండి. ఏం చేస్తారో ఈ వీడియోలో మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. రోజు కామెంట్స్ పెడుతున్నారండి ఈ పాలు ఏం చేస్తారు అనేసి. ఈ పాలు ఏం చేస్తారో ఈ వీడియోలో మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. వీటిని మేము పరందకాయలు అంటామండి. బొప్పాయి కాయలు అంటారు, పరందకాయలు అంటారు. మా ఏరియాలో అయితే పరందకాయలు అంటాము. ఈ పరందకాయల నుంచి వచ్చే పాలు ఇలా మ్యాట్ మీద పడి పాలులాగే ఉంటాయి. నీళ్ళు చల్లితే గడ్డలుగా ఇలా పాలు పెరుగులాగా తయారవుతుంది. ఈ పాలుని ఏం చేస్తున్నారని కామెంట్ పెడుతున్నారు కదా. ఈ పాలతో మెడిసిన్ తయారు చేస్తారండి. ఫేస్ క్రీమ్ తయారు చేస్తారు, సర్పులు, సబ్బులు, ఇంకా ఏమైనా చేస్తారో నాకు తెలీదు. నాకు తెలిసిన కాడికి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కాయల్ని ఏం చేస్తారు, ఈ పాలు తీసేసిన కాయలు టేస్ట్గా లేవు అని మీరంతా కామెంట్ పెడుతున్నారు. అదేం లేదండి. ఈ పాలు ఏం తినడానికి ఉపయోగించరు. పాలు తీసేవాళ్ళు వేరే అండి, ఇలా కాయలు కోసేవాళ్ళు వేరే. ఈ పాలు తీసేసిన కాయలు ఇలా బుట్టల్లో ఎక్కువ ఎత్తుతున్నారు కదా, ఇవి చెర్రీస్కి ఉపయోగపడతాయి. ఇవన్నీ ఇలా కోసుకెళ్ళి చెర్రీస్ తయారు చేస్తారండి. తినడానికైతే వాడరు. వీళ్ళంతా మనోళ్ళే. ఓకే ఫ్రెండ్స్, సరే అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. ఉంటాం.